ధ్యానం కొరకై ఎఫెసీలకు రాసిన పత్రిక చక్కగా చూద్దాం. చూడండి, కొన్ని మాటలు చెప్పి నేను త్వరగా ముగించేస్తాను. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, క్రీస్తునందు. ఈరోజు మనం చూసే మాట క్రీస్తునందు, ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. క్రీస్తునందు, క్రీస్తునందు, యేసు క్రీస్తునందు మనకు ఆశీర్వాదాలు ఇచ్చేశాడంట. ఆయన ఏమి ఇచ్చాడో, యేసు క్రీస్తులో ఆయన మనకిచ్చిన అమూల్యమైన ఆశీర్వాదాలు ఏంటో ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందామా? అందరం తలలో వంచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేసుకుందామండి. తల వంచి ఒక నిమిషం మీరు సిద్ధపాటు ప్రార్థనతో వచ్చారో లేదో. ప్రభా, ఈరోజు నాతో మాట్లాడయ్యా. అందరూ దేవుని స్వరాన్ని వినగలిగిన చెవి కోసం, గ్రహించగలిగిన హృదయం కొరకై అడుగుదామా? దేవుని అడుగుదామా? ప్రభా, నాతో మాట్లాడు తండ్రి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన క్రీస్తునందు, ఎంత బలమైన మాట, క్రీస్తునందు ప్రతి ఆశీర్వాదం ఇచ్చేశాడు. ఆయన అనుగ్రహించెను. ప్రభు మాటలు వినడానికి వచ్చామండి. మనము దేవుని సన్నిధిలో ఉన్నాం. వీఆర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మనము దేవుని సన్నిధిలో ఉన్నాం. అవర్ గాడ్ ఈజ్ వెరీ మచ్ విల్లింగ్ టు టాక్ టు అస్. మన దేవుడు మనతో మాట్లాడటానికి ఎంతగానో ఇష్టపడుతున్నాడు. కాబట్టి లార్డ్ స్పీక్ అంటూ మీ, ప్రభా నాతో మాట్లాడయ్యా. మీ సేవకుని ముఖాంతరము నుంచి మీ సేవకుని మీ సిలువ చాటును మరుగుపరిచి మాతో మాట్లాడు ప్రభా. అడుగుదాం దేవుణ్ణి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవ, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. సంఘముగా సమిష్టిగా ఇదిగో నీ ప్రజలముగా మేము మీ సన్నిధిలోకి వచ్చి ఉన్నాము తండ్రి. మాట్లాడే దేవుడు మీరు నాయనా, మీ స్వరం మాకు వినిపించండి. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకార యోగ్యముగా ఉండుటకు సహాయం చేయమని ఈ ప్రాంగణం అంతటిని మీ స్వాధీనంలో ఉంచుకొని, లైవ్లో చూస్తున్న ప్రజలను ప్రతి ఒక్కరిని మీ స్వాధీనములో ఉంచుకొని మీరు మాతో మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావములు పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసు క్రీస్తునందు చాలా విషయాలు ఉన్నాయండి. యేసు క్రీస్తునందు ప్రభు మనకి ఆశీర్వాదాలు ఇచ్చేసాడంట. క్రీస్తులో చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. చాలా అంటే చాలా. యేసుక్రీస్తు ఎంత గొప్పవాడో. ఈ ఎఫెసీ పత్రికలో యేసు ప్రభు పేరు, కొన్ని పేర్లు ఉన్నాయి కదండి. ఆయనకి పౌలు పెట్టిన పేర్లు. ఆ ప్రియుని యందు యేసు ప్రభు ఎవరో తెలుసా? ప్రియుడు, మనకు ప్రియమైన వాడు, బిలవర్డ్. యేసయ్య పేరేం పేరు చెప్పండి? ప్రియుడు, ప్రియమైన వాడు. రెండవది, ఆయన సంఘమునకు శిరస్సు అనే మాట పౌలు పెట్టాడు. ఈ పదజాలం పౌలు పత్రికల్లో యేసయ్యకు పెట్టిన పేర్లు ఇవి. ఆ శిరస్సు, ఆయన సంఘమునకు శిరస్సు. హీ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద బాడీ. ఆయన శిరస్సు, మనము ఆయన దేహము. మూడోది, ఆయన యజమానుడు. యేసయ్య పేరు ఏం పేరు చెప్పండి? మన యజమానుడు. ఆయన మనకు మంచి యజమానుడు. ఆయన యేసయ్య మన యజమానుడు. మనం ఆయన దాసులము. ఆయన మనకు యజమాని. ఎంత బలమైన పేరో చూడండి, యజమానుడు. నాలుగవది, యేసయ్య పెండ్లి భర్త, మంచి భర్త. యేసయ్య మంచి భర్త. ఈ లోకంలో నీ భర్త మంచోడు కాకపోవచ్చు, కానీ యేసు ప్రభువులో ఆయన మనకు మంచి పరలోకపు భర్త. అందుకనే యెషయా కూడా అంటాడు, నిన్ను సృష్టించిన వాడు నీకేమై ఉన్నాడు? భర్త అయి ఉన్నాడు. లోకంలో భర్తను కోల్పోయేవేమో, యేసయ్య నీకు పెండ్లి భర్త. ఆయన మంచి భర్త. అంతేకాదు, ఆయన పెండ్లి కుమారుడు కూడా. యేసయ్య బ్రైడ్ గ్రూమ్. ఆయన మంచి పెండ్లి కుమారుడు. యేసయ్య.
చాలా విషయాలు పౌలు ఈ పత్రికలో యేసయ్య గురించి మాట్లాడతాడండి. మాట్లాడుతూ మొదటి ఈ అధ్యాయంలో ఆయన క్రీస్తునందు యేసు క్రీస్తునందు చాలా ఆశీర్వాదాలు ఆయన మనకిచ్చాడు. ఒకటి కాదు, రెండు కాదు. యేసు క్రీస్తు ప్రభుని ఎప్పుడైతే నీ సొంత రక్షకునిగా అంగీకరించావో క్రీస్తులో నీకున్న ఆశీర్వాదాలను తెలుసుకోవాలి కదండి. ఆశీర్వాదాలు తెలుసుకోకుండా ఇంకా నన్ను ఆశీర్వదించు అనే చేసే ప్రార్థన అంత మంచి ప్రార్థన కాదు. యేసు ప్రభు ఎప్పుడో నిన్ను ఆశీర్వదించాడు. చూడండి, ఆ మాట చదువుదాం. మూడవ వచనం చూడండి. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రి అగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ఏం చేశాడు చెప్పండి? పాస్ట్ టెన్స్, అనుగ్రహించను, ఇచ్చేశాడు. ఎప్పుడో ఇచ్చాడు, ఎప్పుడో ఆశీర్వదించాడు. దేవుని ఆశీర్వాదం తెలుసుకోకుండా ఇంకా నన్ను ఆశీర్వదించాయి అని ప్రార్థన చేయటం నీ అవివేకం. యేసుక్రీస్తు ప్రభువులో నీకు ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈరోజు ఒక 5 ఆశీర్వాదాలే నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో, కానీ ప్రాముఖ్యంగా ఈ లెంట్ డేస్లో క్రీస్తు నందు మనకివ్వబడిన ప్రశస్తమైన అమూల్యమైన 5 ఆశీర్వాదాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. చూడండి, మొదటిగా అదే పత్రిక, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు, యేసయ్య పేరు ప్రియుడు, ఆయన ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ. క్రీస్తులో మనకివ్వబడిన మొదటి ఆశీర్వాదం ఏంటంటే క్షమాపణ, పాప క్షమాపణ అనే ఆశీర్వాదం. యేసయ్య మనల్ని క్షమించాడు. యేసయ్య క్షమించినట్టుగా ఈ లోకంలో ఎవ్వరు క్షమించలేదండి. యేసుక్రీస్తులో మనకివ్వబడిన అమూల్యమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? ప్రభు మనల్ని క్షమించాడు. ఎంత గొప్ప క్షమాపణ! క్షమాపణలో ఏమన్నాయో తెలుసా? క్షమాపణ 4 విషయాలు చేస్తుంది. క్షమాపణ ఏం చేస్తుందంటే తెగిపోయిన బంధాలు కడుతుంది. క్షమాపణకి సాధ్యం అది. బంధాలు కట్టేది క్షమాపణ కదండి. చాలామంది క్షమించుట ద్వారా బంధాలు కట్టుకోగలరు. భార్య భర్తను క్షమించుట ద్వారా తెగిపోయిన మీ బంధం కదండి. చాలా విచారకరమైన విషయం ఏంటంటే ఈరోజు క్రైస్తవ కుటుంబాలు డైవర్స్ కోసం పరిగెత్తుతూ ఉన్నాయి. సో మెనీ క్రిస్టియన్ ఫ్యామిలీస్ ఆర్ రన్ టు టేక్ డైవర్స్. ఎందుకో తెలియదండి. సైతానుడు చాలా బలంగా పనిచేస్తూ ఉన్నాడు. క్రైస్తవ కుటుంబాలు, ఒద్దికతో ఉండే కుటుంబాలు, అణిగిమణిగి ఉండే కుటుంబాలు, దేవుని సన్నిధిలో తగ్గించుకొని ఉండే కుటుంబాలు, విధేయత కలిగిన కుటుంబాలు క్రైస్తవ కుటుంబం అంటే ఒద్దికకు పేరు. కానీ ఈ రోజుల్లో క్రైస్తవ కుటుంబాలే ఎక్కడికి పరిగెత్తున్నాయో తెలుసా? డైవర్స్, విడాకుల కొరకై పరుగులు తీస్తూ ఉన్నాయి. అయితే చాలామంది ఒక విషయం చెప్తా వినండి మీతో. చాలామంది క్రైస్తవ కుటుంబాలు విడాకులకు పరిగెత్తున్నాయి అని చెప్తున్నాను కదా పాస్టర్ గారు. మరి దీనికి కారణం ఎవరో తెలుసా? పేరెంట్స్, తల్లిదండ్రులే. తీసేసుకోమ్మా. పూర్వం తల్లిదండ్రులు అలా చెప్పేవాళ్ళు కాదండి. వాళ్ళకి సలహా ఇచ్చేవాళ్ళు. ఎట్లా ఇస్తున్నా తెలుసా? డైవర్స్ తీసేసుకో, ఏం పర్లేదులే. విడాకులు తీసుకో, ఏం పర్లేదులే. పేరెంట్స్, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, నైబర్స్, కొలీగ్స్, ఫ్రెండ్స్ ఏమని ప్రోత్సహిస్తున్నారంటే వాళ్ళు మొదలుకే గాయపడి ఉంటే, ఆ కుటుంబం గాయాలు పాలై ఉంటే గాయాలు కట్టడానికి బదులుగా ఏం చేస్తున్నారు చెప్పండి? విడాకులు తీసుకోమని హెచ్చరిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత ఘోరమైన పాపినైనా యేసయ్య క్షమించాడు. క్షమాపణలో బంధాలు కట్టబడతాయి. క్షమాపణ భావ పరివర్తన కలిగిస్తుంది. క్షమాపణ భవిష్యత్తునిస్తుంది. క్షమాపణ భద్రతనిస్తుంది. ఇన్నున్నాయండి క్షమాపణలో. యేసయ్య క్షమించాడు కాబట్టే
చాలా సందర్భాలు యేసయ్య ఏమన్నాడు తెలుసా? కుమారుడా, నీ పాపములు క్షమించబడ్డాయి, ధైర్యముగా ఉండు. ధైర్యము కూడా ఎప్పుడు వస్తుందో తెలుసా? మనకు ధైర్యం ఎప్పుడు వస్తుందంటే, నేను క్షమించబడ్డాను, నేను క్షమించబడ్డాను అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడే నీకు ధైర్యం వస్తుంది. పాపము ప్రజలకు భయాన్ని కలిగిస్తే క్షమాపణ ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభులో మనకి ఇవ్వబడిన మొదటి ఆశీర్వాదం క్షమాపణ. చూడండి, 130వ కీర్తనలో కీర్తనకారుడు ఏమంటాడు చూడండి, ఒక బలమైన మాట ఇక్కడ కీర్తనకారుడు కీర్తనలో జ్ఞాపకం చేస్తాడు. 130వ సంకీర్తన నేను చదువుతున్నాను. బాగా చూద్దామండి, దేవుని వాక్యాన్ని బాగా చూద్దాం. 130వ సంకీర్తన, ఇది యాత్ర కీర్తన. చూడండి, యాత్ర కీర్తన 130వ కీర్తన మొదటి వచనం, యెహోవా అగాధ స్థలములలో నుండి నేను నీకేం చేస్తున్నాను? ప్రార్థన ఎక్కడైనా చేయొచ్చు. ఎక్కడి నుంచి చేస్తున్నాడంట కీర్తనకారుడు? చెప్పాలమ్మ అందరు, ఎక్కడి నుంచి చేస్తున్నాడంట? అగాధ స్థలములలో నుండి. ఎక్కడి నుండి ప్రార్థన? అగాధ స్థలములో. ఎప్పుడైనా చేశారు మీరు అగాధ స్థలాల్లో నుండి? ఇరుకులో నుండి కదా, భయంకరమైన జిగటగల దొంగ ఊబిలో నుండి దావీదు ప్రార్థన చేసిన విషయాలు. అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. చూడండి, ఆ ప్రార్థన 3వ వచనం ఏమంటాడో, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలువగలడు? దేవుడు దోషములు కనిపెట్టి చూస్తే ఆయన ఎదుట ఎవడు నిలువగలడు? ఉన్నాడా? దోషము లేని మానవుడు ఉన్నాడా? ఎవరైనా ఉన్నారా లోకంలో? దోషము లేని మానవుడు ఎవరైనా ఉన్నారా? రావు రంగే గారు అదే రాస్తాడండి. పనికి మాలిన వాడనైనా ఆయన రాసుకున్నాడు, నేను కనపరచు నా దోష కపట వర్తనామో. చూడండి ఎంత బాగా రాశాడు. పనికి మాలిన వాడనైనా నేను కనపరచు నా దోష కపట వర్తనామో. మనసు నుంచక తాపపడక ఇంత ఘనమైన రక్షణమును నాకు చూపే. ఇలాంటిదా యేసు ప్రేమ, నన్ను తూల నాడక తనదు జాలి చూపినాదా. ఇలాంటిదా యేసు ప్రేమ అనండి అందరూ. ఇలాంటిదా యేసు ప్రేమ. అది అంటంలో కూడా కాస్త రావాలండి. ఓరక కూర్చొని కాదు అప్పుడు ఇది రాదు. అప్పుడు దాంట్లో డెప్త్ మనకు అర్థం కాదు. కొన్ని మాటలు బైబిల్ అట్లా చదువుకుంటూ పోతే అర్థం కాదు. అది అట్లా కూడా లోపల నుంచి రావాలి. ఇలాంటిదా యేసు ప్రేమ అనండి అందరూ. కొంతమంది మనకెందుకులే అనుకుంటా కూర్చున్నారు. ఇట్లా ఇట్లా పెట్టుకు కనీసం మీరు దేవుని సన్నిధిలో పాటలు పాడకపోతే అనండి అందరు. ఇలాంటిదా యేసు ప్రేమ, నన్ను తూల నాడక తనదు జాలి చూపినాదా. ఇలాంటిదా యేసు ప్రేమ. మధురమైన చూడండి, దావీదు ఎంత చక్కగా అంటున్నాడో. 4వ వచనం చదువుదాం ఇప్పుడు. 130వ కీర్తన 4వ వచనం. అయినను జనులు
నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద దేవుడు క్షమించింది ఎందుకంటే, ఎందుకో తెలుసా? వెరీ గుడ్. నీ యందు మనం ఆయన యందు ఎలా జీవించాలని? భయభక్తులు కలిగి జీవించాలని. దేవుడు మనల్ని క్షమించింది ఎందుకో తెలుసా? దేవుని యందు ఎలా జీవించాలి? భయము భక్తి కలిగి నడుచుకోవాలి. దేవుడు క్షమించాడని మరలా పోయి పాపం చేయమని కాదు. దేవుడు క్షమిస్తాలని ఇష్టానుసారంగా బ్రతకటం కోసం కాదు. దేవుడు నిన్ను నన్ను క్షమించింది ఎందుకంటే ఆయన యందు ఎలా జీవించాలి? భయభక్తులు. చాలామందికి ఈ రోజులో భయము భక్తి లేదండి. లేదు. భయము భక్తి ఉంటే ఇప్పుడు వస్తారా? దేవుని యందు భయభక్తులు ఉంటే ఇష్టానుసారంగా వస్తారా? ఇష్టానుసారం కూర్చుంటారా? మీరు వెళ్ళిపోయిన తర్వాత నేను చుట్టూ తిరుగుతా. మూంగ్ దాల్ ప్యాకెట్లు, శనక్కాయ ఇత్తనాలు ఇక్కడ ఉండేయండి అంటే ఇదేదో టైం పాస్కి వచ్చి వెళ్తున్నారా? మీరు ఏదో విచ్చలవిడిగా వచ్చి వెళ్తున్నారా? పార్క్ అనుకుంటున్నారా? ఇది ఎగ్జిబిషన్ గ్రౌండ్ అనుకుంటున్నారా? కాదు, గుర్తుపెట్టుకోండి. క్షణమును నాకు చూపే ఇలాంటిదా యేసు ప్రే. వెరీ గుడ్. క్రీస్తునందు దేవుడు మనకిచ్చిన మొదటి ఆశీర్వాదం ఏం చెప్పండి? పాప క్షమాపణ. ప్రభు క్షమించినట్టుగా లోకంలో ఎవ్వరు మనం క్షమించలేదండి. ఎవ్వరు క్షమించలేదు. ప్రభు క్షమించినట్టుగా. 86వ కీర్తన మరొక మాట కూడా చదువుదాం. పరిశుద్ధ గ్రంథము నుండి 86వ కీర్తన 5వ వచనం అండి. ఇక్కడ దావీదు ఏమంటాడో, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన. చూడండి, ఎవరంటే ఆయన చెప్పండి. ఎవరైతే ఆయన దగ్గరికి వచ్చి అడుగుతారో వారిని క్షమించుటకు ఆయన ఎవరు చెప్పండి? సిద్ధమైన మనసు కలిగిన వాడు. ఆయన క్షమించే దేవుడు యేసు ప్రభు ఎంత ఘోరమైన పాపినైనా క్షమించేవాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడుగుతుంది, పవిత్రులుగా చేస్తుంది. కాబట్టి ప్రభువులో మనకి ఇవ్వబడిన మొదటి ఆశీర్వాదము క్రీస్తునందు. చెప్పండి, ఏమని చెప్పండి? పాప క్షమాపణ. గట్టిగా చెప్పండి. క్రీస్తునందు ఏముంది? పాప క్షమా. ప్రభు క్షమించాడు. ఎంత ఘోరమైన పాపిని యేసయ్య క్షమించాడు. క్షమించింది ఎందుకంటే, బాగా గమనించండి. ఇప్పుడు చెప్పండి, క్షమించింది ఎందుకు? ఆయన మరలా పాపం చేయటానికే? చెప్పండి, క్షమించింది ఎందుకు? చెప్పండి. ఆయన యందు ఎలా నడుచుకోవడానికి? భయభక్తులు కలిగి జీవించట కొరకై ప్రభు మనల్ని క్షమించాడు. రెండో మాట చూద్దాం. క్రీస్తులో మనకి ఇవ్వబడిన రెండవ ఆశీర్వాదము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము. కొరింథీ సంఘానికి పౌలు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వాక్యం. 5వ అధ్యాయం 17వ. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు, చూసారా? క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో. చూసారండి? క్రీస్తు నందు. రెండవది
నూతన సృష్టి, నూతన సృష్టిగా మార్చబడ్డా. క్రీస్తు నందు నూతన జీవితం, నూతన బ్రతుకు. యేసుక్రీస్తులో నూతన జీవితం సాధ్యము. యేసుక్రీస్తు ప్రభువులో నూతన జీవితం సాధ్యము. వింటున్నారా మీరంతా? వింటున్నారా మీరు? క్రీస్తు నందు నూతన జీవితం, నూతన సృష్టి. ఎలా నూతన సృష్టి? పాతవన్నీ ఏమైపోతాయి చెప్పండి? గతించిపోయిన. పాతవి గతించిపోయాను. క్రీస్తు నందు నూతన సృష్టిగా మనం మార్చబడ్డాం. నూతన సృష్టిగా మనం చేయబడ్డాం. ఏంటి నూతన సృష్టి అంటే? ఒక మాట చెప్తా. గొంగలి పురుగు ఎలా మార్చబడుతుంది? సీతాకోక చిలుకగా మార్చబడ్డట్టుగా ఒకప్పుడు లోకంలో జీవించే మనము క్రీస్తును తెలుసుకున్న తర్వాత, క్రీస్తులోకి వచ్చిన తర్వాత మన బ్రతుకు ఏమైపోవాలి చెప్పండి? నూతన సృష్టిగా మార్చబడాలి. నూతన జీవితం రావాలి. వచ్చిందా? నూతన బ్రతుకు వచ్చిందా? నూతన జీవితం వచ్చిందా? యేసు ప్రభువులో నూతన బ్రతుకు వచ్చిందా? ఏంటి నూతన బ్రతుకు ఎలా ఉంటుంది? ఎఫెసీ పత్రికలోనే పౌలు చెప్తాడు చూడండి కొన్ని మాటలు. నూతన బ్రతుకు ఎలా ఉంటుందో చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం. కావున మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును మీరేం చేశారు? వదులుకున్నారు. కొంతమంది ఇంకా వదలలేకపోతున్నారు. వదులుకోవాల్సినవి, వదలాల్సినవి వదలబోతున్నారు, వదలలేకపోతున్నారు. చాలా విచారకరమైన విషయం అది కదండి. యేసు ప్రభుని తెలుసుకున్నాం కానీ వదలాల్సిన విషయాలు, వదులుకోవాల్సిన విషయాలు, ప్రాచీన విషయాలు ఇంకా వదలటలేదు. వదలకపోతే దేవుని అభివృద్ధి నువ్వు చూడలేవు, ఆశీర్వాదాలు చూడలేవు అండి. గోదావరి నదిలో వరదలు వస్తూ ఉంటాయంట. బాగా వినండి ఈ మాట. వరదలు వచ్చే సమయంలో గజీతగాళ్ళు ఏం చేస్తారంటే బాగా కొన్ని మొద్దులు, అడవుల్లో నుంచి మొద్దులు అట్లా కొట్టకొస్తూ ఉంటాయంట. ఆ మొద్దులు అట్లా కొట్టకొస్తూ ఉంటే గజీతగాళ్ళు ఏం చేస్తారు తెలుసా? గబక్కన నీళ్ళల్లో దూకేదనో ఆ నీళ్ళలో దూకి ఆ మొద్దును అట్లా ఒడ్డు చేర్చుకొని తర్వాత వరదలు తగ్గిన తర్వాత అమ్ముకుంటారు. అయితే ఒకరోజు అలాగే వరదల్లో ఒక ముద్దు అట్లా కొట్టకొస్తా ఉంటే ఒక గజీతగాడు అరే అది నాదిరా అని చెప్పి గబక్కను దూకాడంట నీళ్ళలోకి దూకి దాంతో కుస్తీ పడుతున్నాడు బయటకు తీసుకురావడానికి. ఈలోపు వరద ప్రవాహం ఎక్కువైపోయింది. బయట నిలబడిన వాళ్ళు కేకలేస్తున్నారే, వరద ప్రవాహం ఎక్కువైపోయింది, దాన్ని వదిలేసేయరా అని కేకలేస్తుంటే ఈ లోపల ఉన్నవాడు అంటున్నాడంట దాన్ని ఇట్లా పట్టుకొని నేను ఎప్పుడో వదిలేనురా, అది మాత్రం నన్ను వదలటలేదని అంటున్నాడంట. ఆఖరికి ఏందని చూస్తే అది నల్లటి ఎలుగుబంటి. దాన్ని పట్టుకుంది. వాడు ఎప్పుడైతే పోయి పట్టుకున్నాడో వాడిని అలాగే పట్టుకొని అమాంతంగా చంపేసి. ప్రభు బిడ్డలు చాలామంది వదలాల్సిన పాపాలు ఇంకా వదలటలేదండి. వదులుకోవాల్సిన విషయాలు ఇంకా వదలటలేదు. ఏం జరిగింది పాస్టర్ గారు? నేను నా ప్రాచీన స్వభావాన్ని వదులుకోకపోతే ఏం జరిగిందో తెలుసా? క్రీస్తులో నువ్వు అభివృద్ధి చెందలేవు, దీవించబడు. అంతేనండి, సింపుల్ అంతే. అందుకనే పౌలు అంటున్నాడు చూడండి, మీరు వదులుకొని ప్రాచీన స్వభావాన్ని వదులుకొని 23వ వచనం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 23వ వచనం మీ చిత్త వృత్తి యందు ఏం చేయబడండి? నూతన పరచబడిన వారై నీతియును యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ఏం చేయండి? ధరించుకోండి. నీతి కలిగిన జీవితం. చాలామంది క్రైస్తవులు, దేవుని బిడ్డలు నీతి కలిగిన జీవితాన్ని జీవించలేకపోతున్నారు. నీతి అంటే ఏంటి చెప్పండి? రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఈజ్ రైచియస్. నీతి అంటే అదే దేవునితో సరి అయిన సంబంధం. ఒక నూతన సృష్టిగా మార్చబడిన తర్వాత నీతి రావాలి, యథార్థమైన భక్తి రావాలి. జక్కయ్య యేసు ప్రభువుని తెలుసుకున్నాడు.
జక్కయ్య యేసు ప్రభుని తెలుసుకున్నాడు. తర్వాత ఏం చేశాడో చూడండి. లూకాసు వార్త 19వ అధ్యాయము. ఎలా నూతన పరచబడ్డాడు, జక్కయ్య జీవితం ఎలా నూతన పరచబడింది. లూకాసు వార్త 19వ అధ్యాయం, లూక్స్ గాస్పెల్ చాప్టర్ 19 చూడండి. ఎలా నూతన పరచబడ్డాడు చూడండి. జక్కయ్య యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత 7వ వచనంలో 6వ వచనంలో అతడు త్వరగా దిగి సంతోషముతో యేసయ్యను చేర్చుకున్నాడు. జక్కయ్య తన ఇంటిలోకి యేసయ్యను చేర్చుకున్నాడు, తన బ్రతుకులోకి యేసయ్యను చేర్చుకున్నాడు, తన జీవితంలోకి యేసయ్యను చేర్చుకున్నాడు. ఇప్పుడు ఏం చేశాడు చూడండి. 8వ వచనం, జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకు ఇచ్చుచున్నాను. నేనెవరి యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4 గంటలు మరలా చెల్లింతునని. అదండి మార్పు అంటే. గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మార్చబట్టం అంటే అది. నూతన పరచబట్టం అంటే అది. క్రీస్తులో నూతన సృష్టి అంటే పాతవి గతించిపోవాలి. ప్రభా, ఒకప్పుడు అన్యాయస్తున్నాయ్యా, ఒప్పుకున్నాడు. ఒకప్పుడు అన్యాయంగా సంపాదించానయ్యా, అన్యాయంగా అక్రమార్జన అవినీతి పనులున్నాయి, అక్రమ జీవితం నాలో ఉందయ్యా, అక్రమస్తుడిగా బ్రతికానయ్యా. ఇప్పుడు నా బ్రతుకు మారిపోయింది. ఎవడి దగ్గర అయితే అన్యాయముగా సంపాదించానో. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మనిషి ఏమనుకున్నాడు తెలుసా? ఇక్కడ ఈ పాయింట్ చెప్పాలి. దేవుడు నడిపిస్తున్నాడు. ఏంటి అంటే, ప్రతి ఒక్కరు దేనికి అలవాటు పడ్డారు తెలుసా? అన్యాయ సంపాదన. న్యాయంతో సంపాదించాలి కానీ అన్యాయ సంపాదన ఇది చాలా భయంకరమండి. దీని గురించి బైబిల్ ఏం చెప్తుందో ఇక్కడ ఒక మాట చెప్తా మీకు. చూడండి, హబక్కు గ్రంథం చూపిస్తా ఒక మాట చూడండి. ఈ అన్యాయముగా చూడండి. హబక్కు గ్రంథం 2వ అధ్యాయం, హబక్కు గ్రంథము 2వ అధ్యాయము చూడండి, 6వ వచనం చూడండి. ఎందుకంటే కొన్ని మాటలు అట్లా సమయానికే చెప్పాలి, సమయం సందర్భం వచ్చినప్పుడు. హబక్కు గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనం చూడండి. తనది కాని దానిని ఆక్రమించి ఏం చేస్తున్నారు కొంతమంది? తనది కాని దానిని ఆక్రమించి ఏం చేస్తున్నారు? అభివృద్ధికి కూడా వస్తున్నారు. పాస్టర్ గారు, మరి వాళ్ళు ఏంటంటే ప్రభు కూడా చూస్తున్నాడు అంతే. ప్రభు కూడా తనది కాని దానిని ఆక్రమించి అభివృద్ధి నొందిన వానికి శ్రమ, తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకొని వారికి శ్రమ, వాడు ఎన్నాళ్ళు నిలుచును అని చెప్పుకొనుచు వీరందరూ ఇతరులను బట్టి ఏం చేస్తున్నారు? ఉపమాన రీతిగా అపహాస్యపు సామెత ఎత్తుదురు కదా. చూడండి 7వ వచనం, వడ్డీకిచ్చువారు హఠాత్తుగా నీ మీద పడుదురు, నిన్ను హింస పెట్టబో జాగ్రత్తగా వత్తురు, నీ వారికి దోపుడు సొమ్ముగా ఉందువు అని అంటూ 9వ వచనం చూడండి. 9వ వచనం హబక్కు గ్రంథం 2:9, తనకు అపాయము రాకుండానట్లు తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారి కొరకై. ఎవరి కొరకండి? ఎవరి కొరకు ఈ అన్యాయ సంపాదన? తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించుకొని వానికి ఇప్పుడు వస్తుందో తెలియదు. శ్రమ అంటే మామూలు శ్రమ కాదండి. శ్రమ అంటే మామూలు శ్రమ కాదు. న్యాయ సంపాదన. యోబు న్యాయంగా వ్యాపారం చేస్తూ దీవించబడ్డాడు. అన్యాయ సంపాదన ఇంట్లో ఉంటే ఈ ఇంట్లో ఒక పామును పెంచుకుంటున్నట్టే. ఎప్పుడు కాటేయబడతావో తెలియదు. జాగ్రత్త. దేవుని కాడికి వచ్చిన తర్వాత, ప్రభువుని తెలుసుకున్న తర్వాత జక్కయ్య అంటున్నాడు, ఎవరి కాడైతే అన్యాయముగా నేను సంపాదించానో, అన్యాయముగా నేను అక్రమార్జన చేశానో వారికి ఎన్నంతలు ఇస్తానంటున్నాడు. మంచి ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మన జీవితాలు మార్చుకోవాలి. జీవితాలు మార్చుకోవాలి. కాబట్టి క్రీస్తులో ఒకటి పాప క్షమాపణ, క్రీస్తు నందు నూతన సృష్టిగా మనం మార్చబడి. 3వ ఆశీర్వాదం కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం.
ఈ కొలస్సీ పత్రికలో కూడా పౌలు చాలా విషయాలు రాస్తాడు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే ఏమైనాయి, గుప్తములై ఉన్నవి. యేసుక్రీస్తునందున్న 3వ ఆశీర్వాదం బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు. యేసు ప్రభులో బుద్ధి జ్ఞానముల ఇంకా ఏమున్నాయి చెప్పండి, సర్వ సంపదలు. యేసు ప్రభులో బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తమై ఉన్నవి, క్రీస్తులో ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభుని నీ సొంత రక్షకునిగా అంగీకరించుట ద్వారా నీకు మంచి బుద్ధి బుద్ధి బుద్ధి. ఏం బుద్ధి? మంచి బుద్ధి. ఇంకా చూడండి ఏం బుద్ధో. యెషయా గ్రంథం చూడండి, యెషయా గ్రంథం చూడండి, 50వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 50వ అధ్యాయము 4వ వచనం, అలసిన వారిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసినాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు ఏంటిదంట, వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభుయగు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. వినకుండా నేనేం చేయట్లేదు. చాలాసార్లు దేవుని మాటలు ఎందుకు మనం ఉల్లంఘిస్తున్నామంటే మనకేముంటలేదు చెప్పండి, వినుబుద్ధి లేదు. దేవుని మాట వినే బుద్ధి లేదు. వింటల్లా, దేవుని సన్నిధికి వస్తున్నాం కానీ వింటల్లా, దేవుని మాట వింటల్లా. ఏదో వస్తున్నాం వెళ్తున్నాం అంతే. వినుబుద్ధి కావాలి. యేసు ప్రభులు ఏమున్నాయో తెలుసా? యేసు ప్రభులు బుద్ధి జ్ఞానముల ఏమున్నాయి, సర్వ సంపదలు ఉన్నాయి. జ్ఞానము కావాలండి, జ్ఞానము కావాలి. చాలా కుటుంబాల్లో సామెతల గ్రంథంలో ఆ మాట చూస్తాం, నా జనులు జ్ఞానము లేక ఏం చేస్తున్నారు, నశించుచున్నారు. జ్ఞానము లేదు. చాలా కుటుంబాల్లో జ్ఞానం లేదు. చాలా కుటుంబాల్లో ఎంత భయంకరమైన వేదనలో భార్యాభర్తల మధ్యలో కదండి. ఎందుకు ఈరోజు భార్యాభర్తల గురించి మాట్లాడాలనిపిస్తుంది. కుటుంబాలు ఎందుకో సమాధానం లేదు, జ్ఞానంతో కాపురం చేసుకోవట్లే. ఒక భార్య ఏమంటుందో తెలుసా, నువ్వేమన్నావో తెలుసా, నేను అవి మర్చిపోతానా అంటే పాత విషయాలు ఇంకా ఏం చేయటం లేదు, మర్చిపోవటం లేదు. నువ్వేమన్నావో తెలుసా, నువ్వు నాకేం చేసావో తెలుసా. భర్త కూడా కొన్ని విషయాలు, ఎప్పుడో జరిగిన విషయాలు, పాత విషయాలు మర్చిపోకుండా పాత విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ అదే 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 తలపెట్టుకుంటూ కదండి, కుటుంబాల్లో సంసారంలో సమాధానం లేకుండా. పేతురు అందుకనే ఒక మాట హెచ్చరిస్తాడు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం ఎంత చక్కటి మాట అంటాడు చూడండి. అటువలనే పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ చెప్పండి, భార్య అంటే ఎవరు చెప్పండి, ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను ఏం చేయండి, సన్మానించి. భార్యలను పురుషులు భర్తలు ఏం చేయాలి చెప్పండి, రెస్పెక్ట్, సన్మానించాలి. సన్మానించడం అంటే ఒక శాల్వ వేసి దండేయటం కాదు, పొద్దుగూకులు. సన్మానించడం అంటే మంచి మాటలతో పొగట్టం. వారికి అభినందన చాలా ఇష్టం. జ్ఞానంతో కాపురం చేయాలి. ఆ మాట కూడా అన్నాడు కదా. తర్వాత చూడండి, భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలుగకుండానట్లు. కుటుంబాల్లో జ్ఞానము కావాలి, వ్యాపారంలో జ్ఞానం కావాలి, జీవితంలో జ్ఞానం కావాలి. ఎక్కడుంది జ్ఞానం అంటే యేసు ప్రభు దగ్గర. అందుకనే పౌలు అంటున్నాడు, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఎవరి దగ్గర ఉన్నాయంట, యేసు క్రీస్తులో ఉన్నాయి. యేసు క్రీస్తులో గుప్తమై ఉన్నాయి. యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా
యేసు ప్రభువుని తెలుసుకోవటం ద్వారా, యేసు ప్రభు దగ్గరికి రావటం ద్వారా జ్ఞానం కదండి. జ్ఞానం ఏంటో తెలుసా? జ్ఞానం ఏంటో తెలుసా? పడిపోయిన వారిని కూడా లేవనెత్తేది జ్ఞానం. కృంగిన వారిని లేవనెత్తేది. చాలామంది ఈ రోజులు ఎలా వస్తున్నారో తెలుసా అండి? నేను వాక్యం సిద్ధపడేటప్పుడు కూడా దేవుడు నన్ను బలపరిచే మాటలేంటో తెలుసా? నా బిడ్డల గాయాలతో వస్తున్నారు. నా బిడ్డలు గాయాలతో వస్తున్నారు. నా బిడ్డలు హృదయ వేదనలతో వస్తారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరండి దేవుని సన్నిధికి వచ్చే ప్రతి ఒక్కరు ఎలా వస్తుంది తెలుసా? హృదయం నిండా గాయాలతో వస్తున్నారు. గాయాలు కట్టు, వారి గాయాలు కట్టు, వారి గాయాలు కట్టు. మంచి సమరయుడు ఎలాగైతే వారి గాయాలు కట్టాడో కదండి. నీ పక్కనున్న వారిని ఎప్పుడైనా పలకరించారా? మీరు ఎప్పుడైనా పలకరించారా? ఎంత వేదనలతో వచ్చి కూర్చున్నారో తెలుసా? వాళ్ళు ఎంత సమస్యలతో వచ్చి కూర్చున్నారో తెలుసా? వారి కుటుంబంలో సుడిగుండా లాంటి సమస్యలండి. వారి జీవితంలో ఎన్ని వేదనలో, ఎన్ని గాయాలో. జ్ఞానం ఏంటో తెలుసా? వారి గాయాలు కట్టాలి, మాట్లాడాలి, వాళ్ళతో ప్రక్కనలతో మాట్లాడాలి. ఏ సమస్యతో వచ్చారో వారి కొరకు ప్రార్థన చేయాలి. వారి గాయాలు కట్టాలి, వారి గాయాలు కట్టాలి. అది జ్ఞానం, దేవుని బిడ్డల జ్ఞానం అది. అంతేగాని కొంతమంది ఏం చేస్తారు తెలుసా అండి? పుండు మీద ఏం జల్లుతారు? కారం జల్లినట్టే. ఆ మాటలు ఎట్టుంటో తెలుసా? అబ్బా, ఆ మాటలు ఎట్టు పుండు మీద కారం జల్లినట్టే. బుద్ధి జ్ఞానంతో నడుచుకుందాం. గాయపడిన వారి గాయాలు కడదాం. ప్రభు ఇచ్చే జ్ఞానంతో ఎవరైతే గాయాలతో వస్తున్నారో, నీ ఇంటికి ఎవరైతే గాయాలతో వస్తున్నారో, నీ ప్రక్కన ఉద్యోగం చేసే చోట ఎవరు గాయాలతో వస్తున్నారో ఆ గాయాలు కట్టడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని బిడ్డలంగా అది మన లక్షణం. ప్రభు కూడా గుండె చెదరిన వారిని ఏం చేస్తాడు చెప్పండి? పాడదామా ఆ పల్లవి? గుండె చెదరిన వారిని బాగుచే వాడని, గుండె చెదరి వారిని బాగుచేయు వాడని, వారి గాయనియు కాటుచున్న. మన దేవుని పేరేం పేరు? గాయాలు. చెప్పండి, గాయాలు. అటువంటి జ్ఞానంతో నడుచుకున్నా. కాబట్టి క్రీస్తులో బుద్ధి జ్ఞానముల ఏమన్నాయి? సర్వసం. మరొక మాట చూద్దాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులు. చూడండి, క్రీస్తునందుండి మృతులైన వారు ఎవరు? ధన్యులు. క్రీస్తులో మరణించిన వారు ధన్యులు. ఎందుకు ధన్యులు అంటే, క్రీస్తునందుండి మృతులైన వారు యేసు ప్రభు వచ్చినప్పుడు మరలా ఒకరోజు లేస్తారు. క్రీస్తునందుండి మృతులైన వారు లేస్తారు. వారు ప్రభుతో పాటు యుగ యుగాలు ఎలా ఉంటారు? సదాకాలం ఎవరితో ఉంటారు? ప్రభుతో ఉంటారు. అది అందుకనే క్రీస్తునందుండి మృతులైన వారు ఎవరు చెప్పండి? ధన్యులు. వారి మరణం ధన్యకరమైన. క్రీస్తులో ఉండి మరణించాలి. క్రీస్తులో యేసు ప్రభువుని తెలుసుకొని మరణించాలి. యేసు ప్రభువుని తెలుసుకొని మరణించాలి. క్రీస్తునందుండి మృతులైన వారు. చాలామంది క్రీస్తు లేకుండా మరణిస్తున్నారు. ప్రాముఖ్యంగా ఈ రోజులు యవనస్తులు మరణిస్తున్నారండి చాలామంది. విచారకరమైన విషయం అది. ఎందుకో తెలుసా? ఎందుకు యవన కాలంలో ఎందుకు మరణిస్తున్నారు? యవన కాలంలో మరణానికి కారణం ఏంటో తెలుసా? నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తల్లిని తండ్రిని ఏం చేయమో? సన్మానించమో. యవనస్తులు ఎప్పుడైతే తల్లి తండ్రి మాటకు అవిధేయులుగా బ్రతుకుతారో, తల్లి తండ్రి మాటకు అవిధేయులుగా జీవిస్తారో, వారి యవ్వన ప్రాయులని వారి జీవితాలు త్రుంచివేసుకుంటారు. ప్రభువులో మరణించాలి. ప్రభువునందుండి మృతులైన వారు ధన్యులు. వారి మరణము ధన్యకరమైనది. ఎందుకంటే వారు ప్రభువుతో యుగ యుగాలు జీవిస్తారు. అయితే కొంతమంది ప్రభువు లేకుండా మరణిస్తున్నారండి.
వారి గురించి యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పిన మాట ఒక మాట చదువుతా చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము. ప్రభు ఎన్నిసార్లు చెప్పాడండి, ఎంత చక్కగా హెచ్చరించాడు చూడండి యేసు ప్రభువారు. యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయము 21వ వచనం చూస్తున్నారు అందరు, ఈ మాటలు చూస్తున్నారా? యోహాను సువార్త 8:21. మరి ఒకప్పుడు ఆయన నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెదకుదురు గాని మీ పాపములోనే ఉండి చనిపోవుదురు. ఎక్కడుండంట? ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్నవారు ఇంకా పాపంలోనే ఉండి చనిపోతే యేసు ప్రభువారు అన్న మాట చూడండి, నేను వెళ్ళు చోటికి ఆయన దగ్గరికి మనం వెళ్ళలేం. పాపంలో ఉండి చనిపోతే ప్రభు దగ్గరికి వెళ్ళలేం. పాపంలో ఉండి చనిపోతే ప్రభు ఉండే స్థలానికి వెళ్ళలేం. పాపంలో ఉండి చనిపోతే ప్రభుతో ఉండలేం. ఆ మరణం ధన్యకరమైంది కాదు. పాపంలో ఉన్నావా, ఇంకా రా ప్రభు దగ్గరికి. ప్రభు నందుండి మృతులైన వారు, ప్రభువులో ఉండి మరణించిన వారు. మనకింటికి వెళ్తే నాన్న చనిపోయాడు పాప, యవనస్తురాలు. వాళ్ళ పిల్లోడు అడిగా నేను, మీ నాన్న ఎక్కడికి వెళ్ళాడు? పిల్లోడు అడ్డవాడు పాప. మా నాన్న ప్రభు దగ్గరికి వెళ్ళాడు, పాస్టర్ యేసు దగ్గరికి. యేసు దగ్గరికి వెళ్ళాడా? ఎట్ట తెలుసురా నీకు? సండి ప్రార్థనకి వెళ్ళేవాడు. మా నాన్న యేసు ప్రభుని తెలుసుకొని చనిపోయాడు. యేసు ప్రభు దగ్గర ఉన్నాడు ఇప్పుడు మా నాన్న. నాకు భయం లేదు, యేసు ప్రభు దగ్గర ఉన్నాడు కాబట్టి ఒకరోజు ఖచ్చితంగా నేను ఆయన కలుసుకుంటాను, మా నాన్నని చూస్తాను. ప్రభువులో ఉండి మరణిస్తే అది ధన్యకరమైంది. బిడ్డలకు కూడా ధైర్యంగా బ్రతుకుతారు భూమి మీద. ప్రభువు లేకుండా మరణిస్తే, పాపంలో మరణిస్తే భయంకరమైన స్థలానికి. కాబట్టి ప్రభువు నందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఆఖరి మాట చెప్పి ముగించేస్తారు. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయము 1వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి చెప్పండి, ఏమి లేదు? శిక్ష లేదు. క్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష లేదు. అంటే క్రీస్తు లేకుండా బ్రతికితే ఏముంది? శిక్ష ఉంది. శిక్ష ఉంది. ఆయన నీ శిక్ష కొట్టివేయట కొరకే ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో నీ శిక్ష కొట్టివేశాడు. నీ పాపం కొరకై, నా పాపం కొరకై నా శిక్ష ఆయన సిలువలో భరించాడు. అందుకనే పౌలు అంటున్నాడు, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసుని తెలుసుకున్న వారికి ఏమి లేదు. ఇంకా యేసు ప్రభు దగ్గరికి రాకపోతే నీ శిక్ష కొట్టివేయబడింది సిలువలో. యేసు ప్రభు సిలువలో మన శిక్ష కొట్టివేశాడు, మన పాపం కొట్టివేశాడు. మనం పొందవలసిన శిక్ష, మనం పొందవలసిన శాపం మన సమస్తమైన సిలువలో కొట్టివేసి క్రీస్తు యేసునందు మనల్ని ఏం చేశాడో తెలుసా? స్వతంత్రులుగా మార్చాడు. శిక్ష లేదు, ఇప్పుడు శిక్ష లేదు. యేసు ప్రభువులో నూతన జీవితం. చాలామంది ఇంకా శిక్షలో బ్రతుకుతున్నారండి. యేసు ప్రభు మనకు ఒక నూతన జీవితం ఇచ్చాడు, తెలుసుకున్నావా? ప్రభువులో శిక్ష కొట్టివేయబడింది. శిక్ష సిలువలో కొట్టివేసాడు. నూతన జీవితాన్ని ప్రసాదించాడు. అందుకని పౌలు అంటున్నాడు, క్రీస్తు యేసునందున్న వారికి ఏమి లేదు, ఏ శిక్షా విధియు. వస్తా వేసే దగ్గరికి. ఒకసారి ఒక పెరట్లో, బాగా వినండి, ఒక తాతయ్య పిల్లల్ని ఆడిస్తున్నాడంట. తాతయ్య పిల్లల్ని ఆడిస్తా అటువైపు సీతాకోక చిలక వెళ్తుంటే గబక్కని ఇట్లా పట్టుకున్నాడంట. సీతాకోక చిలకని ఇట్లా పట్టుకున్నాడు తాతయ్య. ఆ పెరట్లో మనవలను పిలిచాడు దగ్గరికి. మనవల దగ్గరికి వచ్చారు. అరే రాన్రా, వచ్చారు వాళ్ళు. ఒక ప్రశ్న అడుగుతా, చెప్పండి రా, సూటిగా సమాధానం చెప్పండి అన్నాడంట. చెప్పు తాతయ్య, ఈ సీతాకోక చిలుక చనిపోయిందా బ్రతికుందా? ఈ సీతాకోక చిలుక చనిపోయిందా బ్రతికుందా చెప్పండి రా అన్నాడంట తాతయ్య. వాళ్ళు పిల్లలు ఆలోచన చేస్తున్నారు. ఆలోచన చేస్తా ఒక పిల్లాడి దగ్గరికి వచ్చి, తాతయ్య
దాని చావు బతుకులు నీ చేతుల్లోనే ఉన్నాయి తాతయ్య అన్నాడు. ఎట్లా చెప్పేవారంటే, నేను కానీ అది బ్రతికుంది అంటే నువ్వేం చేయొచ్చు, దాన్ని నలిపేసేయచ్చు. నేను అది చనిపోయింది అంటే నువ్వేం చేయొచ్చు, దాన్ని అలా వదిలేయచ్చు. దాని చావు బ్రతుకులు నీ చేతుల్లో ఉన్నాయి. ప్రభు మన శిక్ష కొట్టివేశాడు, క్రీస్తులో ఆశీర్వాదాలు ఇచ్చాడు. ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట ఉంటుంది, జీవము ఆశీర్వాదం నేడు నేను మీ ఎదుట ఉంచున్నాను. నేను మీ ఎదుట ఉంచాను. మీరు ఏది కోరుకుంటారు? యేసు క్రీస్తు మీ శిక్ష అంతా కొట్టివేసి క్రీస్తులో మీకు ఇచ్చిన ఆశీర్వాదం కోరుకొని వెళ్తారా? ఇంకా క్రీస్తులోకి రాకుండా శిక్షలోనే బ్రతుకుతూ వెళ్ళిపోతారా? ఈరోజు ఆశీర్వాదం, జీవం ప్రభు మీ ఎదుట పెట్టినాడు. ఏది కోరుకుంటారు? ఏది కోరుకుంటారు? క్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్ష లేదు. యేసు క్రీస్తు దగ్గరికి వస్తే ఆయన నీ శిక్ష సిలువలో కొట్టివేశాడు. ఆయనే చనిపోవడం ద్వారా యేసు ప్రభువు సిలువలో మరణించి సమాధి చేయబడి పునరుద్ధాండై తిరిగి లేచడం ద్వారా ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏమీ లేదు, ఏ శిక్ష విధి. ఆశీర్వాదం కావాలా? లేదా జీవం కోరుకోకుండా మరణాన్ని కోరుకొని వెళ్తాం? చాయిస్ ఈజ్ యువర్స్. ప్రార్థన చేసుకుందామండి. ఎంపిక నీ చేతిలో ఉంది. ఏది నువ్వు కోరుకుంటా? క్రీస్తు నందు 5 అమూల్యమైన ఆశీర్వాదాలు, ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చాడు యేసయ్య. కానీ 5 మనం ఈరోజు క్లుప్తంగా చూసుకున్నాం. క్రీస్తు నందు 1 పాపక్షమాపణ. క్రీస్తు నందున్న వారికి నూతన జీవితం, నూతన సృష్టి. పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను. క్రీస్తు యేసు నందున్న వారు బుద్ధి జ్ఞానములు ఆయనలో ఉన్నాయి. ఆయనలో గుప్తములై ఉన్నాయి. మంచి బుద్ధి, వినుబుద్ధి, దేవుని మాట వినే బుద్ధి. ఆయన మాట వింటే మనం బ్రతుకుతాం. ఆయన మాట వింటే జీవాన్ని పొందుకుంటాం. ఆయన మాట వింటే స్వస్థత, మంచి జ్ఞానం యేసు ప్రభువులో. క్రీస్తు నందు మృతులైన వారు మొదట లేస్తారు. అది ధన్యకరమైన మరణం. ఆఖరిగా క్రీస్తు నందు ఉన్నవారికి ఏ శిక్ష లేదు. ప్రభుని శిక్ష కొట్టివేశాడు సిలువలో. యేసయ్య సిలువలో నీ శిక్ష కొట్టివేశాడు. భయపడద్దు, ఇక నీకు శిక్ష లేదు. ఇంకా శిక్ష గురించి భయపడుతున్నావా? ఇంకా శ్రమ గురించి ఆలోచిస్తున్నావా? క్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఈ శిక్ష సిలువలో కొట్టివేయబడింది. ప్రభు నీకు ఒక నూతన జీవం, నిత్య జీవం ఇచ్చాడు. ఏం కోరుకుంటావు? ఏం కోరుకొని వెళ్తావు? ఆశీర్వాదం కోరుకుంటావా? జీవాన్ని కోరుకుంటావా? లేదా మరణం కోరుకుంటావా? శిక్ష కోరుకొని వెళ్తావా? ఈ స్థలం నుంచి వెళ్ళేటప్పుడు ఎంపిక నీ చేతిలో పెట్టాడు దేవుడు. చావు బతుకు. చావును కోరుకుంటావా? బ్రతుకు కోరుకుంటావా? శిక్షను కోరుకుంటావా? జీవాన్ని కోరుకుంటావా? ఆశీర్వాదాన్ని కోరుకుంటావా? మరణాన్ని కోరుకుంటావా? నీ ఎదుట ఉంది నేడు. నీ ఎదుట ఆశీర్వాదం, జీవాన్ని నీ ఎదుట పెట్టి ఉన్నాను. మరణము, జీవము నీ ఎదుట ఉంది. ఏం కోరుకుంటావు? యేసు ప్రభువు అయితే నీ కొరకు అన్ని చేసేసాడు. క్రీస్తు నందు ఏ శిక్ష లేదు. వస్తావా యేసే దగ్గరకు? యేసు ప్రభువు నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తావా? ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. యేసే దగ్గరకు వచ్చి నీ జీవితాన్ని సమర్పించుకుంటావా? క్రీస్తు లేకుండా వెళ్ళిపోతావా? ప్రతి ఆదివారం వెళ్ళినట్టుగా చులకనగా నిర్లక్ష్యంగా వెళ్ళిపోతావా? ఈరోజు ఒక తీర్మానం తీసుకొని వెళ్తావా? నదివాలే యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే. నదివాలే యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే. పాపము కడిగే మలినము తుడిచే. పాపము కడిగే మలినము తుడిచే. ఆ ప్రశస్త రక్తమే యేసు చవందే సిలువలో నీ
కొరకే ఎంత గొప్ప శ్రమ ఓర్చెను. నీ కొరకే నా కొరకే నేడే నీ పాపము ఒప్పుకో, నీ పాప డాగులు తుడుచుకో. నేడే నీ పాపము ఒప్పుకో, నీ పాప డాగులు తుడుచుకో. నీ ఆత్మ తనువులు శుద్ధిపరచుకో, నీ ఆత్మ తనువులు శుద్ధిపరచుకో. అంగీకరించు యేసుని, యేసు చావందే సిలువలో. నీ కొరకే నా కొరకే. ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. క్రీస్తు నందున్న వారు ఏ శిక్ష విధి లేదు. క్రీస్తు నందున్న వారు పాప క్షమాపణ. క్రీస్తు నందున్న వారికి నూతన సృష్టి, నూతన జీవితం. క్రీస్తు నందు బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు. క్రీస్తు నందు పాప క్షమాపణ, ఎన్నో ఆశీర్వాదాలు. క్రీస్తు నందు మీ ప్రతి అవసరత కూడా తీర్చబడింది. యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే క్రీస్తులో మీ ప్రతి అవసరత కూడా తీర్చబడుతుంది. ప్రభు మీ అక్కర ఎరిగిన వాడు. క్రీస్తును నువ్వు చేర్చుకుని వెళ్తావా? యేసు ప్రభు కావాలి పాస్టర్ గారు, క్రీస్తులో మేము జీవించాలని ఇష్టపడుతున్నాం, క్రీస్తును చేర్చుకొని ఇక్కడి నుంచి వెళ్తామన్నవారు మీ చేయి చూయిస్తారా? మీకోసం నేను ప్రార్థన చేస్తాను. దేవుని సన్నిధిలో ప్రభు మనతో మాట్లాడి ఉండగా చేతులు ఎత్తిన వారు గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుడుగా. చేతులు దించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల దేవా, ప్రేమ స్వరూపినికి స్తోత్రాలయ్యా. క్రీస్తులో మాకు ఇచ్చిన గొప్ప అమూల్యమైన ఆశీర్వాదముల కొరకై స్తోత్రాలు. ఈ ఆశీర్వాదాలు పొందుకున్న మేము నాయనా మీకు ఇష్టమైన జీవితాన్ని మేము జీవించటకు, ఇష్టంగా మేము జీవించటకు మీ సహాయం దయచేయండి. క్రీస్తుకు తగినట్టుగా క్రీస్తు యేసు మనసు కలిగి మేము నడుచుకోవటానికి కూడా మీ కృప దయచేయమని, ఈ భయంకరమైన లోకంలో నీ బిడ్డలుగా నీ సాక్షులంగా మేము జీవించి మిమ్మల్ని ఘనపరిచే భాగ్యం మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.